ప్రతి ఒక్క ట్రైన్ లో కెమెరాలు పెట్టాలి ఖచ్చితంగా, బట్ ఇందులో లేవు. నాది ఎమర్జెన్సీ సీట్ వచ్చింది అనమాట. నా బెత్ చూపిస్తాను ఆగండి. ఇక్కడ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు, ఎమర్జెన్సీలో ఏమన్నా అయితే అద్దాలు లాగేసేయడానికి. ఇదైతే అదర కొట్టేసాడు కోచ్, మామూలుగా ఏదో ఇంట్లో సీలింగ్ చేసినట్టు చేసి లైట్స్ అయితే. అంతేకాకుండా రీసెంట్ గా ట్రెండింగ్ లో ఒక టాపిక్ అయితే ఉంది కదా, ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి అని. ఆ లైటింగ్స్ కూడా ఇందాక మాకైతే కనిపించాయి. బట్ డైరెక్ట్ గా మనం రాసుకోట్లు అయితే కలుసుకుందాం. పెంకులతో రేకులతో అనమాట. ఇంత ముందు పెంకులు ఉండేవి, ఇప్పుడు రేకులు అనమాట. ఓల్డ్ లుక్ అయితే ఉంది. సో నేనైతే లాస్ట్ వీడియోలో ద్వారకాలో ఏమేమి ప్లేసెస్ కవర్ చేయాలి, ఎంత టైం పడుతుంది, ఎలా తిరగాలి, వీటన్నిటి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. హోప్ఫుల్లీ మీ అందరూ ఆ వీడియో చూసారని అనుకుంటున్నాను. సో రైట్ నౌ నేను వచ్చేసి ఎగ్జాక్ట్లీ ద్వారకాధీష్ టెంపుల్ బయట అయితే ఉన్నాను అనమాట. నా వెనకాల కనిపిస్తుందా, ఇదే ద్వారకాధీష్ టెంపుల్, మెయిన్ కృష్ణుడి టెంపుల్ ఇదేనమాట. మీరు thumbnail లో చూసారు కదా. నేనైతే ఈ రోజు ద్వారకా నుంచి సోమనాథ్ కి అయితే ట్రావెల్ చేస్తున్నా. చాలా మంది ద్వారకా దాకా వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి సోమనాథ్ కూడా ట్రావెల్ చేస్తారు. సోమనాథ్ జ్యోతిర్లింగాలు 12 అయితే ఉన్నాయి కదా, వాటిల్లో ఫస్ట్ జ్యోతిర్లింగం సోమనాథ్ జ్యోతిర్లింగం చాలా బాగుంటది. సో ద్వారకా దాకా వచ్చిన వాళ్ళు సోమనాథ్ కి ఎలా వెళ్ళాలి, ఏంది, క్లియర్ డీటెయిల్స్ అన్ని అయితే నేను ఈ రోజు మీకు వీడియోలో ఇవ్వబోతున్నాను. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటోస్. మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ద్వారకా నుంచి సోమనాథ్ కి డిస్టెన్స్ కనుక చూసుకున్నట్టయితే రోడ్డు డిస్టెన్స్ వచ్చేసి 237 కిలోమీటర్లు అయితే ఉంటుంది. బస్సులో వెళ్ళాలి అనుకుంటే దాదాపు 4 to 5 అవర్స్ టైం పడుతుంది. అట్లా కాదనుకుంటే ట్రైన్ లో కూడా వెళ్ళొచ్చు అనమాట. ట్రైన్ లో అయితే దాదాపు 7 అవర్స్ టైం పడుతుంది, కొంచెం చుట్టూ తిరుక్కొని అయితే వెళ్తుంది. నేనైతే బస్సు సజెస్ట్ చేస్తాను ద్వారకా నుంచి సోమనాథ్ వెళ్ళడానికి. టికెట్ ప్రైస్ కూడా చూసుకున్నట్టయితే కేవలం 300 రూపాయలు మాత్రమే, 280 300 రూపాయలు అయితే ఉంటది. కానీ నేనైతే ఇప్పుడు ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నాను. నాకు బస్సు అంత పడదనమాట, అందుకే కొంచెం లేట్ అయినా సరే ట్రైన్ అయితే కొంచెం ప్రశాంతంగా వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నా. అండ్ ప్రతిరోజు మనకి ద్వారకా నుంచి సోమనాథ్ కి నైట్ 8:50 కి ట్రైన్ ఉంటుంది. అది మార్నింగ్ 6 o'clock కి దింపుతుంది. సో కరెక్ట్ గా నా నిద్ర కలిసి వస్తుంది అండ్ ఓవర్ నైట్ జర్నీ కలిసి వస్తుంది అన్న ఉద్దేశంతో నేనైతే ట్రైన్ ని బుక్ చేసుకున్నాను. ఇప్పుడు సిటీలో నుంచి రైల్వే స్టేషన్ కి ఎలా వెళ్ళాలో చూపిస్తా. సో సిటీలో నుంచి రైల్వే స్టేషన్ కి వెళ్ళాలంటే 100 రూపాయలు తీసుకుంటారనమాట ఆటోలో. మీరు ఎంత మంది ఉన్నా సరే 100 రూపాయలే. 3 ఉన్నా 4 ఉన్నా 5 ఉన్నా 7 ఉన్నా 8 మంది ఉన్నా ఒక్కరున్నా. సో సిటీ నుంచి ద్వారకా రైల్వే స్టేషన్ ఎగ్జాక్ట్లీ 2 kilometers ఉంటుంది. 10 minutes లోపే వెళ్ళిపోవచ్చు. సో ఇదే ద్వారకా రైల్వే స్టేషన్ వచ్చేసి. అండ్ ఇండియన్ ఫ్లాగ్ చూడండి ఎంత బాగా ఎగురుతుందో. ఈ ఏరియాలంతా గాళ్ళు అయితే చాలా ఎక్కువ ఉంటాయి, కోస్టల్ రీజన్ కదా, అందుకని చెప్పి చలో లోపలికి వెళ్దాం పదండి. ఇదిగోండి లోపల మనకి టైమింగ్స్ అయితే ఉన్నాయి. మొన్న మనం ద్వారకాకి వచ్చింది ఈ ట్రైన్ లో, ఓకా రామేశ్వరం ఓకా ట్రైన్ లో. ఇప్పుడు మనం వెళ్తుంది వచ్చేసి ఇదిగోండి ఓకా టు సోమనాథ్, ఈ ట్రైన్ లో అయితే వెళ్తున్నాము. ఎగ్జాక్ట్లీ 8:50 కి అయితే ఉంటుంది. డైలీ ట్రైన్ అనమాట ఇది వచ్చేసి. సో ఈ షెడ్యూల్ అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకైతే యూస్ఫుల్ అవ్వచ్చు. ఎవరైనా ద్వారకా వచ్చే వాళ్ళు ఉంటే ఎక్కడెక్కడికి ఉంటాయి ఏంది అనేది అయితే చూసుకోవచ్చు మీరు. అండ్ ఇది వచ్చేసి రిజర్వేషన్ కౌంటర్. మనకి అన్రిజర్వ్ టికెట్స్ కూడా ఇక్కడే ఇస్తారు. అండ్ ఆల్సో మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో ద్వారకాధీష్ టెంపుల్, దాంట్లో కూడా ఒక రిజర్వేషన్ కౌంటర్ ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరైతే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఈ రోజులు అందరూ ఆన్లైన్ లోనే బుక్ చేసుకుంటున్నారు లేండి. చలో లోపలికి అయితే వెళ్దాము. ఇదిగోండి ఓకా టు సోమనాథ్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకే ఇచ్చారు. 19252 ట్రైన్ నెంబర్ వచ్చేసి. ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. మామూలుగా మనం ఎవరితోనా చార్జ్ చేసేటప్పుడు బోరింగ్ స్టిక్కర్స్ పంపుతాం కదా, బట్ బాబుల్ కీబోర్డ్ తో మీరు 3D యానిమేటెడ్ స్టిక్కర్స్ అయితే పంపొచ్చు. అంతేకాకుండా బాబుల్ కీబోర్డ్ లో కలర్ఫుల్ టెక్స్ట్ స్టిక్కర్స్ కూడా ఉంటాయి. ప్రెసెంట్ అయితే మీమ్స్ మన లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయాయి కదా. ఈ బాబుల్ కీబోర్డ్ లో స్పెషాలిటీ ఏంది అంటే మీరు డైరెక్ట్ గా ఇందులో నుంచే మీమ్స్ పంపొచ్చు. దీంట్లో ఉన్న ఇంకొక కూల్ ఫీచర్ మీ ఫేస్ తో స్టిక్కర్ అయితే క్రియేట్ చేస్తుంది. దీని పేరే బాబుల్ హెడ్. దీంట్లో మీకోసం టన్స్ ఆఫ్ ఫాంట్స్, జోక్స్, షయారు అండ్ థీమ్స్ కూడా ఉంటాయి. అమేజింగ్ స్టోరీస్ కోసం స్టోరీ ఆఫ్ ద డే ఫీచర్ ని యూజ్ చేయండి. ఇక్కడ స్టోరీస్ ప్రతిరోజు అప్డేట్ అవుతాయి. ఇందులో మీమ్స్ అండ్ స్టిక్కర్స్ ని షేర్ చేసి మీరు బాబుల్ కాయిన్స్ ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాకుండా మీ ఫ్రెండ్ ని ఇన్వైట్ చేస్తే మీకు 500 కాయిన్స్ వస్తాయి. వీటితో మీరు ఫ్రీ మర్చెండైజ్ ఐటమ్స్ అయితే పొందొచ్చు. ఇక్కడ న్యూస్ బటన్ మీద క్లిక్ చేస్తే లేటెస్ట్ న్యూస్ మొత్తం వస్తాయి. ట్రెండింగ్ టాపిక్స్ తో అప్ టు డేట్ గా ఉండొచ్చు. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి యాప్ ని నేను యూజ్ చేస్తున్నాను. లింక్ వచ్చేసి మీ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఒకసారి వెళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి, నచ్చుతుంది. ఈ ఓకా వచ్చేసి సోమనాథ్ కి 28 కిలోమీటర్ల ముందర ఉంటుంది. ఓకా ఒక పోర్ట్ సిటీ అనమాట. ఇంకా అది లాస్ట్ స్టాప్ డెడ్ ఎండ్ రైల్వే స్టేషన్. అక్కడ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యి ద్వారకా వస్తుంది అనమాట. ఇంకా ఒక ½ an hour ట్రైనే ఉంది. ట్రైన్ రావడానికి అయితే వెయిట్ చేద్దాం. అంతేకాదు మనకి ద్వారకాలో IRCTC వాళ్ళది ఎగ్జిక్యూటివ్ లాంచ్ కూడా ఉందన్నమాట. దీంట్లో కావాలంటే మీరు రెస్ట్ కూడా తీసుకోవచ్చు. కొంచెం ఎక్కువే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. అమౌంట్ అయితే పర్ అవర్ కి 60 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. అదే బెడ్ అయితే పర్ అవర్ కి 150 రూపీస్ తీసుకుంటున్నారు. షవర్ కి 60 రూపీస్ తీసుకుంటున్నారు అనమాట. ఫ్రెష్ అప్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది ఒక ఆప్షన్. అండ్ ఫైనల్లీ మన ట్రైన్ 19252 ఓకా టు సోమనాథ్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది. ఆన్ టైం అంటే ఆన్ టైం కి వచ్చింది అనమాట ఓకా టు సోమనాథ్. దాని తర్వాత ఇదే ముంబైకి వెళ్ళేటట్టుంది.
ఓకా టు సోమనాథ్ ముంబై సెంట్రల్ అని అయితే రాస్తుంది. ఒకే ట్రైన్ ని రెండు రూట్లు అయితే తిప్పుతారనమాట సపరేట్ గా. సో మనమైతే థర్డ్ ఏసీలో ట్రావెల్ చేస్తున్నాము. B1 కోచ్ వచ్చింది. వావ్, ట్రైన్ అయితే చాలా బాగుంది చూడ్డానికి అయితే, నీట్ గా ఉందన్నమాట. ఇదే మంది సైడ్ లోయర్ అయితే వచ్చింది, 23 సీట్ నెంబరు. లగేజ్ అయితే ఇక్కడ పడేద్దాం. సో ట్రైన్ అయితే చూడండి మొత్తం ఖాళీగానే ఉంది. ఓకా నుంచి ఆల్మోస్ట్ ఎంటీ ట్రైన్ అయితే వచ్చిందనే చెప్పాలి. కోచ్ కి ఒకరిద్దరు కూడా లేరు. హాయ్ అండి. సో ట్రైన్ ద్వారకా రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు మొత్తము నైట్ జర్నీ అయితే ఉండబోతుంది అనమాట. నైట్ టైం జర్నీని అయితే చేయబోతున్నాం. ద్వారకా వెస్టర్న్ రైల్వే అని అయితే ఇక్కడ బోర్డు చూడొచ్చు. వెస్టర్న్ రైల్వేస్ కిందకైతే వస్తుంది ఇదంతా. అండ్ చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు ట్రైన్ లో. నేను అసలు తెలుగు వాళ్ళు రారనుకున్నా, బట్ చాలా మంది వచ్చారు. అండ్ కోచ్ అయితే చూస్తున్నారా, ఆల్మోస్ట్ మొత్తం నీట్ గానే ఉంది. బ్రాండ్ న్యూ కోచ్, చాలా బాగుంది. కాకపోతే ఒకటి ఏంటంటే CCTV లేవు. ప్రతి ఒక్క ట్రైన్ లో కెమెరాలు పెట్టాలి ఖచ్చితంగా, బట్ ఇందులో లేవు. ఇక్కడ నుంచి మనకి మొత్తం ద్వారకా సిటీ క్లియర్ వ్యూ కనిపిస్తుంది. అండ్ అక్కడ దూరంగా చూస్తే, అదిగోండి అక్కడ దూరంగా చూస్తే శ్రీకృష్ణుడు టెంపుల్ కూడా కనిపిస్తుంది అనమాట. చెట్లు అయితే అడ్డం వచ్చాయి. టెంపుల్ యొక్క ఫ్లాగ్ కనిపిస్తుంది చూడండి దూరంగా. మామూలుగా మనము బై రోడ్ వెళ్ళాము అంటే ద్వారకా తర్వాత పోర్బందరు, జునాగఢ్, సోమనాథ్ అయితే వస్తుంది. కావాలంటే జునాగఢ్ ని స్కిప్ చేసేసుకొని ద్వారకా, పోర్బందర్, సోమనాథ్ అయితే వెళ్ళిపోవచ్చు. బట్ ఇది ట్రైన్ కాబట్టి చుట్టూ తిరుక్కొని వెళ్తుంది. బై రోడ్ వెళ్తే 230 కిలోమీటర్స్ మీకు చెప్పాను కదా. కానీ ఇప్పుడు మనం ట్రైన్ లో వెళ్తున్నాం కదా, ద్వారకా, జామ్నగర్, రాజ్కోట్, జునాగఢ్ తర్వాత సోమనాథ్ కి అయితే వెళ్తాము. మొత్తము 447 కిలోమీటర్లు. అంటే రోడ్డు కన్నా ఇది 200 కిలోమీటర్లు ఎక్కువైతే ట్రావెల్ చేయాల్సి వస్తుంది ట్రైన్ లో. బట్ ఓవర్ నైట్ అయితే జర్నీ కాబట్టి ప్రశాంతంగా పడుకొని లేచేసరికి మనల్ని అయితే సోమనాథ్ దింపేస్తారని నేను దీనికైతే ప్రిఫరెన్స్ ఇచ్చాను. సో ట్రైన్ అయితే మీరు చూసుకోవచ్చు, క్రూజింగ్ స్పీడ్ 110 అయితే మెయింటైన్ చేస్తున్నారనమాట. ఈ రూట్లో మ్యాక్స్ లిమిట్ వచ్చేసి 110 కిలోమీటర్స్ అంతేను. సో నియర్ టు అక్కడే మెయింటైన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మనం ట్రావెల్ చేసేదంతా సింగిల్ లైన్ ట్రాకేను, ఎక్కడ డబుల్ లైన్ అయితే ఉండదు. ట్రైన్ అయితే ఒక లెవెల్లో తీసుకొచ్చాడు. అసలు ద్వారకా నుంచి జామ్నగర్ కి దాదాపు 130-140 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. అట్లా కళ్ళు మూసి తెరిచే లోపల 1.5 అవర్ లోపే తీసుకొచ్చేసాడు అనమాట. భలే మెయింటైన్ చేశాడు స్పీడ్ అయితే, 110 ఎక్కడ తగ్గలేదు. సో మీరు ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి జామ్నగర్ సిటీ. ఆల్మోస్ట్ ఎంటర్ అవుతుంది. ఇంకొక 5 కిలోమీటర్లు అయితే ఉంది జామ్నగర్ రైల్వే స్టేషన్ కి. సో ట్రైన్ జామ్నగర్ స్టేషన్ లోపలికి ఎంటర్ అవుతూ ఉంది. వెల్కమ్ టు జామ్నగర్ స్టేషన్ కూడా వచ్చేసి JAM. ఇక్కడ కొంతమంది అయితే దిగేస్తున్నారు మా కోచ్ లో నుంచి, ఎందుకంటే ఇక్కడ నుంచి అహ్మదాబాద్ వెళ్లే వాళ్ళు అయితే ఉన్నారు. మన ట్రైన్ అయితే అహ్మదాబాద్ వెళ్దు, వేరే రూట్ లో వెళ్తుంది. సో అహ్మదాబాద్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఇక్కడ దిగేసి వేరే ట్రైన్ మారైతే వెళ్తున్నారు అనమాట. అండ్ అదే విధంగా ఇక్కడ నుంచి మన ట్రైన్ ఎక్కి సోమనాథ్ వచ్చే వాళ్ళు కూడా కొంతమంది అయితే ఉన్నారు. సో చూస్తున్నారు కదా, ప్యాసింజర్స్ అయితే పర్లే బాగానే ఉన్నారు. ఈ రూట్ లో మెయిన్ ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ట్రైన్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఏదో రోజుకో 10 ట్రైన్స్ కూడా లేవన్నమాట. సో ఉన్న ఆప్షన్స్ లోనే అందరు ఎక్కాలి కాబట్టి ప్రతి ఒక్క ట్రైన్ కి జనాలు గట్టిగానే కనిపిస్తున్నారు. సో అది బేసిక్ గా జరుగుతుంది. అయితే మన ట్రైన్ 19252 సోమనాథ్ ఎక్స్ప్రెస్ అయితే 5 నిమిషాలు లేట్ గా జామ్నగర్ కి అయితే వచ్చేసింది. మీ అందరికి ఇంత ముందు కూడా చెప్పే కదా, జామ్నగర్ లో మనకి ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ అయితే ఉంది, రిలయన్స్ వాళ్ళది. అంతేకాకుండా రీసెంట్ గా ట్రెండింగ్ లో ఒక టాపిక్ అయితే ఉంది కదా, ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి అని. అది ఈ జామ్నగర్ లోనే జరుగుతుంది అనమాట. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి అయితే చేస్తున్నారు కదా, అది ఇదే ఊర్లో జరుగుతుంది. ముఖేష్ అంబానీ వాళ్ళ ఫ్యామిలీది ఇదేనమాట ఊరు, జామ్నగర్ వాళ్ళ నేటివ్ ప్లేస్. అందుకే వాళ్ళ ఊర్లో పెళ్లి చేసుకోవాలని ఇక్కడ చేస్తున్నారు 1000 కోట్లు ఖర్చు పెట్టి అయితే. ఆ లైటింగ్స్ కూడా ఇందాక మాకైతే కనిపించాయి, బట్ చూపిలేకపోయా, నేనైతే మిస్ అయిపోయాను. సో ఇక్కడ చూడండి, మన వాళ్ళు అయితే కొంతమంది దిగేసి అహ్మదాబాద్కి అయితే వెళ్తున్నారు అనమాట. వాళ్ళతో నేను ఇందాక మాట్లాడాను, అహ్మదాబాద్కి వెళ్తున్నాం మేము అని చెప్పారు. మన ట్రైన్ అయితే అహ్మదాబాద్ వెళ్ళదు కదా, బట్ గట్టిగా లాగాడు, బల్లే లాగాడు, మామూలుగా కాదు. ట్రైన్ లో అయితే నాకు మంచి ఫీల్ ఉంది, ఎందుకంటే కొత్త ట్రైన్ కదా, చాలా బాగుంది నీట్ గా లోపల పక్కంతా. అండ్ ఆల్సో మీకు ఇందులో థర్డ్ AC ఎకనామీ కూడా ఉంది. ఇదైతే అదరగొట్టేసాడు కోచ్, మామూలుగా కాదు. ఏదో ఇంట్లో సీలింగ్ చేసినట్టు చేసి లైట్స్ అయితే సూపర్ ఉందన్నమాట. థర్డ్ ఎకనామీ కోచ్ అయితే. ఈ కోచ్ కూడా చాలా వరకు ఖాళీగా ఉంది, కొంతమంది జనాలు అయితే ఉన్నారు.
చాలా వరకు ట్రైన్ అయితే ఖాళీగానే నడుస్తుంది. బట్ ఈ లైటింగ్స్ అయితే కొత్తగా చూస్తున్నాను నేను, ఏ ట్రైన్ లో చూడలా, అదిరిపోయింది. అండ్ ఆల్సో మీకు నాది ఎమర్జెన్సీ సీట్ వచ్చింది అనమాట. నా బెర్త్ చూపిస్తాను ఆగండి. కొంతమంది పడుకొని ఉన్నారు, మాట్లాడితే డిస్టర్బెన్స్ అని చెప్పి గమ్ముకున్నా. సో ఇదే నా బెర్త్ అయితే చూస్తున్నారు కదా, మొత్తము సెటప్ అయితే చేసుకున్నా పడుకోవాలని. మీకైతే ఇక్కడ ఒకటి చూపియాలి చూడండి. నాది ఎమర్జెన్సీ బెర్త్ కదా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర వచ్చింది కదా, ఇక్కడ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. ఎమర్జెన్సీలో ఏమన్నా అయితే అద్దాలు లాగేసేయడానికి. ఫస్ట్ టైం నేను ఈ హ్యాండిల్స్ అయితే చూస్తున్నా ట్రైన్ లో, ఇప్పుడు దాకా చూడలేదు ఈ విధంగా లాగడానికి ఉండేటట్టు. అండ్ నాకు బెర్త్ వచ్చిన ఏరియాలో అయితే ఓన్లీ ఈ సీట్ మాత్రమే ఫిల్ అయింది, ఇవన్నీ ఖాళీగానే ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా అంతే, ఓన్లీ లోయర్లు మాత్రమే ఫిల్ అయ్యాయి, పైన మొత్తం ఖాళీగా ఉన్నాయి చూడండి. ఇక్కడైతే అసలు ఏం ఫిల్ కాల. సో టైం అయితే ఆల్మోస్ట్ నైట్ 11 o'clock అయితే అవుతుంది. కొంచెం స్లీప్ అయితే వేస్తా. 1 o'clock కి మనకి రాజ్కోట్ జంక్షన్ వస్తుంది. అక్కడ ట్రైన్ లోకో రివర్స్ లో అయితే జరుగుతుంది. డైరెక్ట్ గా మనం రాజ్కోట్ లో అయితే కలుసుకుందాం. సో టైం ఎగ్జాక్ట్లీ నైట్ 1 o'clock అయితే అవుతుంది. మన ట్రైన్ అయితే ఇప్పుడు రాజ్కోట్ జంక్షన్ కి అయితే వచ్చింది. సో రాజ్కోట్ జంక్షన్ లో ట్రైన్ కి దాదాపు 20 minutes స్టాప్ అయితే ఉందన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ మనకి లోకో రివర్స్ అయితే జరుగుద్ది. నార్మల్ గా అన్ని ట్రైన్స్ స్ట్రైట్ గా వెళ్ళిపోతాయి టువర్డ్స్ అహ్మదాబాద్ వైపు. బట్ ఇది ఏంటంటే మళ్ళా వెనక్కి వేరే వై షేప్ లో సోమనాథ్ అయితే వెళ్తుంది అనమాట. ఈ రాజ్కోట్ జంక్షన్ ని బాగా గుర్తు పెట్టుకోండి. దీని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను నెక్స్ట్ వీడియోలో. ఈ రాజ్కోట్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RJT. దీన్ని ఓపెన్ చేసింది 1834 లో. సో ఫైనల్లీ మనం అయితే వేరావల్ రైల్వే స్టేషన్కి వచ్చేసాము. అదేంటి సోమనాథ్ అని అనుకుంటున్నారు కదా. సో ఈ వేరావల్ ఏదైతే ఉందో ఇది సోమనాథ్ లోనే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ లో కాచిగూడ ఎలాగో, చెన్నైకి చెన్నై ఎగ్మోర్ ఎలాగో, సోమనాథ్ కి వేరావల్ అలాగా. ఇక్కడ నుంచి మనకి సోమనాథ్ టెంపుల్ కనుక చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్లీ 6 kilometers ఉంటుంది. సో 6 kilometers కాబట్టి విత్ ఇన్ సిటీ లెక్క కన్సిడర్ చేయొచ్చు. సో ఇప్పుడైతే మనం దిగేసాం కదా, సో బయటకైతే వెళ్దాము. నేను ఇదే వీడియోలో మీకు సోమనాథ్ టెంపుల్ కి ఎలా వెళ్ళాలి, వెళ్ళాక ప్రాసెస్ ఏంది, A to Z మొత్తం అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మంచి విషయం ఏంటంటే ట్రైన్ రావాల్సిన టైం కన్నా 5 నిమిషాలు ముందుగానే వచ్చి దింపేసింది అనమాట. టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:15 అయితే అవుతుంది. చూసారు కదా, అందరూ సోమనాథ్ కి వచ్చే గ్యాంగే మొత్తం అందరు దిగేశారు. సో మనకి డైరెక్ట్ గా సోమనాథ్ లో కూడా రైల్వే స్టేషన్ అయితే ఉంది. బట్ సోమనాథ్ కి ట్రైన్స్ అయితే ఎక్కువ లేవు. అసలు ద్వారకా నుంచి అయితే ట్రైన్సే లేవు అనమాట. సోమనాథ్ కి ఓన్లీ వెరావల్ కి మాత్రమే ఉంది. ఇది కూడా సోమనాథ్ లోనే ఉంటుంది కాబట్టి జస్ట్ ఈ వెరావల్ రైల్వే స్టేషన్ కి సోమనాథ్ టెంపుల్ కి 6 kilometers కాబట్టి మనం అయితే ఇక్కడికి బుక్ చేసుకున్నాము. మీరు ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇదైతే చూసుకోవచ్చు, వెరావల్ రైల్వే స్టేషన్ భలే ఉంది చూడడానికి. అయితే పాతకాలంది, పెంకులతో రేకులతో అనమాట. ఇంతకుముందు పెంకులు ఉండేవి, ఇప్పుడు రేకులు అనమాట. ఓల్డ్ లుక్ అయితే ఉంది. అండ్ బయటకి అయితే వెళ్దాము. 9 చాహియే అండ్ నై చాహియే. అండ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock అవుతుంది. ఈ టైంలో చూడండి అందరు అయితే అవైలబుల్ ఉన్నారు ఆటో కోసం దానికోసం అని. అండ్ ఇది నై చాహియే. సో బయట కూడా మనకి కంటిన్యూగా ఆటోలు అండ్ బస్సులు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎన్ని సోమనాథ్ టెంపుల్కి వెళ్ళాను చిల్ అవ్వచ్చు. నై చాహియే బాయ్, నై చాహియే. ఇట్లా నీట్లు పట్టుకోనన్నా మీరు సోమనాథ్ టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. నేనైతే ఎర్లీ మార్నింగ్ 5:30 కూడా కాలేదు కాబట్టి టైము మనకి బోల్డ్ టైం ఉంది. కొంచెం హోటల్ ఏదో ఒకటి తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత టెంపుల్కి వెళ్దాం అన్న ఉద్దేశంతో హోటల్స్ కోసం అయితే వెళ్తున్నా. మీకు ఎగ్జాక్ట్లీ రైల్వే స్టేషన్ ఆపోజిట్ లోనే చాలా హోటల్స్ అయితే ఉంటాయి. జస్ట్ 200 rupees అయితే ఇస్తే చాలు, ఒక 1-2 hours అయితే ఫ్రెష్ అప్ అవడానికి రూమ్ ఇస్తారు. నేను రైల్వే స్టేషన్ ఆపోజిట్ లోనే ఇదేదో ఆవకార అనేది అవుతుంది, ఇది రైల్వే స్టేషన్. దీని ఆపోజిట్ లోనే ఇక్కడ ఫ్రెష్ అప్ అవడానికి అయితే తీసేసుకున్నా. సో ఆటో అయితే తీసుకున్నాను. మనకి రైల్వే స్టేషన్ నుంచి వేరావల్ రైల్వే స్టేషన్ నుంచి సోమనాథ్ టెంపుల్ కి 6-7 kilometers అయితే ఉంటుంది. 100 rupees అయితే తీసుకున్నారు అనమాట ఆటో వాళ్ళు. జస్ట్ మనం ఒక 15 minutes అయితే వెళ్ళిపోవచ్చు టెంపుల్ దగ్గరికి. సో సోమనాథ్ టెంపుల్ కి అయితే వచ్చాము. చూస్తారు కదా, వే టు సోమనాథ్ టెంపుల్ అని అయితే ఉంది. సో ఇప్పుడు నాది లగేజ్ ఉంది అనమాట. ఇక్కడ కౌంటర్స్ లో లగేజ్ అయితే డిపాజిట్ చేసేయాలి. మీకు చూపిస్తాను ప్రతి ఒక్కటి కౌంటర్స్ ఎక్కడ ఉంటాయి ఏంది అని అనేది. సో మనకి టెంపుల్ కి వెళ్లే దారిలోనే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ విధంగా టెంట్లేస్ అయితే ఉంటాయి. ఇక్కడ మనం మొబైల్స్ అయితే డిపాజిట్ చేసేయచ్చు. లోపలికి మొబైల్స్ అయితే అలో ఉండదు అనమాట. చలో పదండి మొబైల్స్ డిపాజిట్ చేసేద్దాం. సో నేను దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నా. కరెక్ట్ గా 15 నిమిషాలు పట్టింది దర్శనం అయిపోవడానికి. బయటకు వచ్చి మొబైల్ ఫోన్ తీసేసుకొని మీకైతే ఇప్పుడు టెంపుల్ ని వెనకాల పక్క నుంచి చూపిస్తాను చూడండి.
అంటే ఇటు సైడ్ నుంచి వచ్చాను, ఎగ్జిట్ గేట్ నుంచి మొబైల్ తీసుకొని మీకు చూపిద్దామని. సోమనాథ్ టెంపుల్ లోపలికి ఎలాంటి మొబైల్స్, బ్యాగ్స్, లగేజెస్ అలౌ చేయరు. అందుకే లోపల ఎలా ఉంటుందో చూపి లేకున్నా. ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగం మన 12 జ్యోతిర్లింగాల్లో మొదటి జ్యోతిర్లింగం. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న శివలింగం చంద్రుడు ప్రతిష్ఠించాడు. చంద్రుడు అంటే సోముడు. చంద్రుడు కట్టించాడు గనక సోమనాథ్ అని పిలుస్తారు. ఈ ఆలయంని చంద్రుడు బంగారంతో నిర్మించాడని, తర్వాత రావణాసుడు వెండితో నిర్మించాడని, అనంతరం ఈ ఆలయంని కృష్ణుడు కొయ్యలతో, భీముడు రాయితో తిరిగి నిర్మించారని చరిత్ర చెప్తుంది. ఈ సోమనాథ్ ఆలయం అనేక సార్లు ధ్వంసం చేయబడింది. ఆ తర్వాత 1950లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ టెంపుల్ యొక్క మొత్తం నిర్మాణం అయితే పూర్తి చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం ఇంత అద్భుతంగా మన ముందర ఉంది. చూడడానికి అయితే చాలా బాగుంది ఈ టెంపుల్ వచ్చేసి. సో మీకైతే అక్కడ కనిపిస్తుంది కదా, అదంతా వచ్చేసి సముద్రము. సముద్రానికి ఆనుకొనే మనకి టెంపుల్ అయితే ఉంటుంది. మళ్ళీ మనం తిరిగి వేరేవల్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాము. సో చూసారు కదా ద్వారకా నుంచి సోమనాథ్ వీడియో అండ్ సోమనాథ్ టెంపుల్ దర్శనం అయితే. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.